దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడిని యెహోవాను హత్తుకొని ఉండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత కాలంలో దేవుని హత్తుకొని ఉండాలి. ఎందుకు అంటే ఆయన సజీవుడు, సర్వశక్తిగల దేవుడు, ఆయనలో జీవం ఉన్నది గనుక, ఆయనే నిజమైన దేవుడు గనుక ఆయనను మనము హత్తుకొని ఉండాలి. ఈ వాక్య భాగంలో హత్తుకోవటము అంటే గట్టిగా పట్టుకోవటము. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని విశ్వాసం నుంచి బాప్తిసం పొంది ఆయన వెంబడిస్తున్న మనము ఆయనను గట్టిగా పట్టుకోవాలి. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడాలి, ఆయన్ని వెంబడించే వారముగా ఉండాలి, ఆయననే సేవించే వారముగా ఉండాలి, ఆయన్ని విడువక ఎడబాయిక ఆయన మనము వెంబడిస్తూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు పలు శోధనలు, పలు ఆటంకాలు, పలు శ్రమలు ఎదురైనప్పుడు దేవుణ్ణి విడిచే వారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది కాదు, అలాగునే శ్రమల బాటలో నడిపించబడేది కాదు. సహజంగా మనిషి జీవితము శ్రమలు, సంతోషం ఈ మార్గంలో నడిపించబడుతూ ఉంటుంది. మనము దేవుని సేవిస్తూ ఉండగా, దేవుని ఆరాధిస్తూ ఉండగా అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, పలు రకాల శోధనలు, శ్రమలు మనకు ఎదురైనప్పుడు నేను ప్రభువుని నమ్ముకొని ఉన్నాను కదా, నాకెందుకు ఇలాంటి బాధలు, శ్రమలు అని బాధపడి ఆయన హత్తుకోకుండా మరలా లోక సంబంధమైన కార్యక్రమాలు ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో వెనుదిరిగే వారముగా మనం ఉండకూడదు. కానీ ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా మనము ఆయన్నే హత్తుకొని ఉండాలి. దైవజనుడు పౌలు గారు రోమపత్రికలు అంటారు కదా, శ్రమ అయినా, బాధ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా, హింస అయినా దేవుని ప్రేమ నుంచి ఎవరి ఎడబాపును. నిజమే కదండి. ఈ లోకములో అనేక రకాల బాధలు, శ్రమలు, ఇబ్బందులు మనకు కలిగినప్పుడు దేవుడి నుంచి అవి ఎడబాపలేవు. మనము ఆయనను అంతగా హత్తుకునే వారముగా మనము బ్రతకాలి. మరి ఆయనను హత్తుకొని జీవించినప్పుడు కలిగే దీవెన ఏమిటి? ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఆయనను మనము హత్తుకొని ఉన్నప్పుడు మనము బ్రతుకుతాము, మనము సజీవులుగా ఉంటాము, ఆధ్యాత్మికముగా మనము సజీవులుగా ఉంటాము, బ్రతికిన వారముగా ఉంటాము. ఈ లోకంలో కూడా దేవుని కొరకు జీవించే ఒక సాక్షిగా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. ఆయనను హత్తుకున్నట్టు వలన దైవాశీర్వాదాలు మనకు కలుగుతాయి. మనము ఆయన హత్తుకుంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనము పొందుకోవలసిన ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుడినే హత్తుకొని జీవించుదుము గాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా బ్రతుకు దినములన్నిట మిమ్మును హత్తుకొని జీవించినట్లుగా కృపణిస్తూ ఉన్నారు. ఇంకనూ ప్రభువా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు విని ప్రార్థనలోకి జీవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.